తెలంగాణ అమర్నాథ్ యాత్రగా పేరుగాంచిన సలేశ్వరం జాతరకు సర్వం సిద్ధమవుతుంది. ప్రతి ఏటా చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు జరగబోయే ఈ జాతరకు ఇప్పటికే అధికారులు సర్వం సిద్ధం చేశారు. ప్రజెంట్ మనం సలేశ్వరం జాతరకు సంబంధించి ఎక్కడికైతే ఎంట్రీ అవుతామో ఆ ప్రాంతంలో ఉన్నాము. ప్రధానంగా పరాదాబాద్ చెక్ పోస్ట్ నుంచి ఇది లోపలికి వెళ్తుంది. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. ఎందుకంటే లక్షల సంఖ్యలో తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ఈ జాతరలో పాల్గొనడానికి వస్తారు. ఇదే క్రమంలో నల్లమల్ల అటవీ ప్రాంతం అంతా కూడా పెద్ద పులులకు నిలయంగా అభయారణ్యంగా ఉంటుంది. పక్షుల కిలకిల రావాలతో పాటు చుట్టూ పచ్చటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కూడా ఉంటుంది. ఇక మేజర్గా సలేశ్వరం జాతర ఇది తెలంగాణలో అమర్నాథ్ యాత్రగా కూడా పేరుగాంచింది. ముఖ్యంగా ఇదంతా కూడా చాలా వృధా ప్రయాసాలకు ఓదార్చుకొని స్వామివారిని దర్శించుకోవాల్సి వస్తుంది. ప్రజెంట్ ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అని ఇప్పుడు సలేశ్వరానికి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ను కూడా ఒకటి చేశారు. స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ నుంచి తీసుకుంటే 17 కిలోమీటర్ల తర్వాత బస్సులు వెళ్తాయి, వాహనాలు వెళ్తాయి 17 కిలోమీటర్ల వరకు ఈ ప్రాంతం నుంచి. తర్వాత 4 కిలోమీటర్స్ అంతా కూడా ఆ ప్రాంతాన్ని మనం చూడవచ్చు క్లియర్గా. మొత్తం కూడా స్ట్రేట్గా వెళ్తూ కింద లోతైనటువంటి ప్రాంతాలకు వెళ్ళి చివరగా శివుడిని దర్శించుకుంటారు. అంటే మొత్తం కూడా ఇది ట్రెక్కింగ్. దీనికి సంబంధించి ఇప్పటికే అటవీ శాఖ అధికారులతో పాటు జిల్లా రెవెన్యూ శాఖ అధికారులు కూడా పూర్తి స్థాయిలో సర్వం సిద్ధం చేశారు. ఇప్పటికే మొత్తంగా లోపలికి అటవీ శాఖ అధికారులు కూడా వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ప్రస్తుతం మన దగ్గర అటవీ శాఖ సెక్షన్ ఆఫీసర్ శ్రీకాంత్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఏంటి సార్ మొత్తంగా ఈ సలేశ్వరం జాతరకు సంబంధించి ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయంటే ఏం చెప్తారు? ఇక్కడ ఏర్పాట్లు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, మళ్ళీ ఫైర్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి సమన్వయంగా ఏర్పాట్లు చేయడం. గత సంవత్సరం జరిగిన అనుభవాల దృష్ట్యా ఈ సంవత్సరం ఇంకా ఏర్పాట్లు చాలా ఘనంగా చేయడం జరిగింది. ఇక్కడే ప్రతి ఒక్క పాయింట్లో పోయినసారి జరిగిన అనుభవాల వల్ల అంబులెన్స్లు కూడా ఈసారి ఏర్పాటు చేయబడింది. ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈసారి ముందస్తుగానే ప్రతి ప్రదేశంలో స్టాప్ ఏరియాలలో నీటి ఎద్దడి లేకుండా నీటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులు అందరూ సలేశ్వరం వచ్చే భక్తులు నిదానంగా సహకరించుకుంటూ వెళ్ళాలి. ఫారెస్ట్లో ఫైర్ కానీ మరియు ఎలాంటి మధ్యలో వెహికల్స్ ఆపకుండా వేరే ఇతరత్ర కార్యక్రమాలు చేయకుండా భక్తితో వెళ్ళి సలేశ్వరంలో లింగమైన దర్శించుకొని తిరిగి మళ్ళీ రావాలని కోరుకుంటాం. సార్, అంటే ఇక మేజర్గా చాలా ఒక్కటేసారి రష్ ఎక్కువ కావడం వల్ల కొన్ని సందర్భాల్లో మీరు చెప్పినట్లు గతంలో కొంత తోపులాట జరిగింది. ఈసారి అలాంటివి జరగకుండా ఏమైనా ఏర్పాట్లు చేశారా? ఇలా ఈ సంవత్సరం తోపులాట జరగకుండా బ్యారికేడ్లు ఏర్పాటు చేయడం, కొన్ని ప్రదేశాలు అవసరమైన చోట తాడ్లు మరియు రెస్ట్ తీసుకోవడానికి టెంట్లు అలాంటి సౌకర్యాలు ఈసారి ఏర్పాటు చేయడం జరిగింది. సార్, అంటే ముఖ్యంగా వెళ్ళేదారిలో మొత్తం కూడా ప్లాస్టిక్ నిషేధం అని కూడా చెప్పారు. మరి ఈసారి వచ్చే భక్తులకు తాగునీరు, ఆహారంతో పాటు ఏమైనా ఏర్పాట్లను కూడా చెంచులకు సంబంధించినటువంటి సంఘాలు కూడా ఏర్పాటు చేసినట్టు నిజంగా అవి లోపల అంతా ఉన్నాయా? లోపల ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం అందరికీ పర్మిషన్ ఇచ్చేవారు. ఈసారి కేవలం కలెక్టర్ యొక్క సూచనల ప్రకారము లోపల కానీ బయట కానీ ఉన్న చెంచులకు మాత్రమే స్టాల్స్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ప్లాస్టిక్ నిషేధం ఉన్నందువల్ల టైగర్ రిజర్వ్లో ఓన్లీ 1.5 నుంచి 2 లీటర్ బాటిల్స్ని అలౌట్ చేయడం జరుగుతుంది. కావున వచ్చే భక్తులు కూడా 2 లీటర్ ఆ పైన ఉన్న వాటర్ బాటిల్ క్యారీ చేయాలని కోరుకుంటున్నాము. ఇంకా ఏంటంటే మెయిన్గా చిప్స్ అలాంటి చిన్న ప్లాస్టిక్ కవర్లు కాకుండా ఏదైనా సంచులు, బ్యాగులు వాటిని క్యారీ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. అంటే సార్, ఇక ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయింది. మొత్తంగా ఎప్పటి వరకు కొనసాగబోతుంది? చివరిగా ఏ డేట్లో ఇది ముగియబోతుంది? మనకు జాతర ఆల్రెడీ ఈరోజే అఫీషియల్గా స్టార్ట్ కాకపోయినా కొన్ని అనివార్య కారణాల వల్ల స్టార్ట్ అయింది. మనకి ఏమున్నా 3 తారీఖు మధ్యాహ్నం 1 గంటల వరకు మాత్రమే అలో చేయడం జరుగుతుంది. ఆ తర్వాత లోపల ఉన్న వెహికల్స్ మొత్తాన్ని వేకేట్ చేసి బయటికి తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి భక్తులు కూడా అదే విధంగా ప్లాన్ చేసుకొని సలేశ్వరం జాతరకు రావాలని కోరుకుంటున్నాం. సో మొత్తంగా చూస్తున్నాం, ఇదంతా కూడా సందడి వాతావరణంగా మారబోతుంది. అంటే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడే, అంటే ఈరోజు చిన్నగా ప్రారంభమైనప్పటికీ అధికారికంగా రేపటి నుంచి ప్రారంభం కాబోతుంది. ఇది 3వ తేదీ వరకు కూడా కొనసాగబోతుంది. 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు పూర్తి స్థాయిలో లోపలికి అనుమతి ఉంటుంది. తర్వాత ఎవరిని కూడా లోపలికి అనుమతించబోమని చెప్పి కూడా క్లియర్గా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్స్లో చూడొచ్చు, బైక్ల పైన వెళ్తున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళాలని చెప్పి కూడా ఆంక్షలు ఉన్నాయి. ఇదే క్రమంలో అటవీ శాఖ అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో
సన్నద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వెళ్తున్నప్పుడు ఈ భక్తులంతా వస్తున్నాం లింగమయ్య అంటారు. తిరిగి స్వామి దర్శనం అనంతరం కూడా వస్తున్నామంటూ పోయేటప్పుడు వెళ్తున్నాం లింగమయ్య అంటూ కూడా పూర్తిగా స్వామి వారిని దర్శించుకుంటే ఈ జన్మలో అదొక అదృష్టంగా భావిస్తారు. కాబట్టి మరి సలేశ్వరం జాతరకు అన్ని ఏర్పాట్లు కంప్లీట్ అయ్యాయి. మొత్తంగా భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని పూర్తిగా పార్కింగ్ ఏర్పాట్లను చేశారు. ఇక తోపులాట జరగకుండా బారికేడ్లను కూడా లోపల ఏర్పాటు చేశారు. ఇక ఇక్కడ ఉన్నటువంటి చెంచులు ప్రధానంగా లోపల స్టాల్స్ ఏర్పాటు చేశారు. కాబట్టి లోపలికి ఎక్కువ ప్లాస్టిక్ను తీసుకుపోవడం మాత్రం నిషేధం అని చెప్పి కూడా అటవీశాఖ అధికారులు చెప్తున్నారు. ఇది ఓవరాల్గా తెలంగాణ అమర్నాథ్ యాత్రగా పేరుగాంచినటువంటి సలేశ్వరం జాతరకు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్, బిగ్ టీవీ, అమరాబాద్ నుండి.